జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో పోలపల్లి బైపాస్ రోడ్లోని ఖాళీ స్థలంలో ఫ్రాన్ డొమెస్టిక్ సెల్ పాయింట్ను స్థానిక ఎమ్మెల్యే జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి ప్రారంభించారు. ఆక్వా రైతులకు మేలు చేసే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. మృగశిర కార్తెలో ప్రతి ఒక్కరూ చేపలు, రొయ్యలు తినడం వల్ల వారికి ఇమ్యూనిటీ పవర్ పెరిగి ఆరోగ్యవంతంగా ఉంటారని, అందుకోసం ఈ సంఘం ఏర్పాటు చేసిన ఉచిత భోజన కార్యక్రమాన్ని అభినందించారు. విదేశీ మార్గద్రవ్యాన్ని ఎక్కువగా తీసుకొచ్చే ఆక్వా రంగాన్ని ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. దేశంలో ఆక్వా ఎగుమతుల్లో ఆంధ్ర రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందన్నారు. రొయ్య కొనుగోలు కేంద్రాలు జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. చేప, రొయ్యలు ఆరోగ్యకరమైన ఆహారం అన్నారు. రొయ్య, చేపల్లో తక్కువ క్యాలరీలు ఉన్న హై ప్రోటీన్, ఒమేగా-3 ఉన్న ఆహారమని పేర్కొన్నారు. మన దేశంలో రొయ్య, చేపల వినియోగం పెరిగితే ఎగుమతులపై ఆధారపడాల్సిన అవసరం లేదని అన్నారు. ఇప్పటివరకు కూడా ఆక్వా రంగం అంటే దగ్గరగా వచ్చారు ప్యాకెట్లు తీసుకొని రమ్మను. ఓకే సార్. పైకి లేపు గణేష్ గోవిందు బుందాజీ గారు ఇలా చూడండి. బయట ఉన్న ఒక వ్యక్తిని పెట్టండి. మన తెలుగు రాష్ట్రాలలో అత్యంత ఆరోగ్యవంతమైనటువంటి రోజుగా మనందరం కూడా భావిస్తూ ఉంటాం. వర్షాకాలానికి ముందు ఖచ్చితంగా మనం ఆ చేపని, ఆ సీ ఫుడ్స్ని మనం తీసుకున్నట్లయితే ఆ వర్షాకాలంలో వచ్చేటువంటి జబ్బు, జలుబులు అన్నిటికీ కూడా పరిష్కారం దొరుకుతుందనేటువంటి ఒక నమ్మకం, విశ్వాసం ఉన్నటువంటి రోజు ఈ యొక్క మృగశిర కార్తె రోజు. ఇటువంటి మృగశిర కార్తె రోజున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రొయ్యల రైతుల తరఫున ఈరోజు ఉచితంగా మరి అనేకమైనటువంటి సెంటర్లో చేపలు, రొయ్యలతోటి భోజనాలు ఏర్పాటు చేయడం. అంటే దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం మన భారతదేశంలో, అందులో కూడా అత్యంత ప్రత్యేకంగా ఈవేళ ఈ దేశంలో జరిగేటువంటి ఆక్వా ఎగుమతుల్లో నెంబర్ 1 మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున సాగు చేస్తున్నటువంటి రొయ్యల రైతులు అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అనేకటువంటి కష్టాలని ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి కారణం అంతా కూడా మనం ఉత్పత్తి చేసేటువంటి రొయ్యలు కానీ, చేపలు కానీ ఇవన్నీ కూడా ఎక్కువ ఎక్స్పోర్ట్, అంటే ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం, ఆ ఇతర దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అవి మన మార్కెట్ మీద మన ప్రభావం చూపడం, ఇటువంటివన్నీ కూడా ప్రతికూల పరిస్థితులు ఈవేళ రొయ్యలు, అదేవిధంగా ఆక్వా చేపల రైతులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కొన్ని అపోహలు కూడా ఈ యొక్క రొయ్యల మీద, చేపల మీద కూడా మరి ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితి. వాస్తవంగా చూస్తే ఈవేళ సైంటిఫిక్గా చూస్తే ఈవేళ చాలా క్లియర్గా ఎన్వి అంటే నాన్ వెజ్లో కనుక చూస్తే అత్యంత ఆరోగ్యవంతమైనటువంటి ఫుడ్ ఏదైనా ఉంది అని అంటే అది చేపలు, రొయ్యలు మాత్రమే. ఎందుకు ఈ మాట చెప్తున్నామనంటే ఈవేళ మీరు చేపలను కానీ, రొయ్యలు కానీ తీసుకుంటే అందులో పర్టికులర్ రొయ్యల్లో కూడా మరి అతి ఎక్కువగా ఉండేటువంటి ప్రోటీన్ ఈవేళ రొయ్యల్లో ఉంటుంది. ఆ ప్రోటీన్ ఎక్కువగా ఉండడమే కాదు, తక్కువ క్యాలరీలతో ఉండేటువంటి హై ప్రోటీను ఈరోజు ఆ యొక్క ప్రాన్లో కానీ, ఫిష్లో కానీ. అదేవిధంగా మన గుండె కండరాల్ని బలోపేతం చేసేటువంటి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ ఎందులో ఉంది అంటే అది చేపల్లోనూ, రొయ్యల్లోనూ ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మనకి అత్యంత అవసరమైనటువంటి సెలీనియం, అయోడిన్ వంటి పోషకాలు సైతం ఈవేళ రొయ్యల్లో ఉన్నటువంటి
పరిస్థితి, ఈవేళ చేపల్లో ఉన్నటువంటి పరిస్థితి, ఈవేళ రక్తపోటును తగ్గించేటువంటి విధంగా ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఎంతో ఉపయోగపడుతుంది. మరి అదేవిధంగా ఈరోజు యాంటీ ఆక్సిడెంట్స్ ఇవాళ పుష్కలంగా ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ ఇవాళ రొయ్యల్లో కానీ చేపల్లో కానీ మన చర్మ సౌందర్యం కలకల్లాడుతూ ఉండాలంటే, ముడతలు లేకుండా ఆరోగ్యంగా ఎదుటి వ్యక్తి కనపడాలని అంటే మీరు చేపలు రొయ్యలు పుష్కలంగా తినండి. ఆ యాంటీ ఆక్సిడెంట్ తోటి మీ చర్మ సౌందర్యం కూడా బాగుపడేటువంటి పరిస్థితి. వీటన్నిటికీ మించి దేనిలోనూ లేనిటువంటి ఫాస్ఫరస్ కానీ, కాల్షియం కానీ, మెగ్నీషియం కానీ ఇవన్నీ దేనిలో ఉన్నాయనంటే మన రొయ్యల్లో ఉన్నాయి, చేపల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కాదు, B12 ఉంది, జింక్ ఉంది, ఐరన్ ఉంది. మరి ఇన్ని రకాలైనటువంటి పోషకాలు ఉన్నటువంటి రొయ్యల్ని చేపల్ని మన దేశంలో మనం నిర్లక్ష్యం చేయడం వల్లే మన ఆరోగ్యం పాడై వేళ హాస్పిటల్ పాలవుతూ ఉన్నారు. మీరు చేపలు రొయ్యలు కనుక మనం ఉపయోగించినట్లయితే ఈ పోషకాలన్నీ కూడా పుష్కలంగా మన శరీరానికి అందినట్లయితే వాస్తవంగా మరి మీరు హాస్పిటల్కి వెళ్ళేటువంటి ఖర్చు కూడా తగ్గుతుంది. అందుకే మీరందరూ కూడా దయ ఉంచి ఈ రొయ్యల్ని చేపల్ని ఎక్కువగా మరి ప్రత్యేకించి వినియోగించవలసినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ఈరోజు రొయ్యలకు సంబంధించినటువంటి రైతాంగమే కాదు, ఆ రొయ్యలు ఎవరైతే